ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్య దేశంగా ఏడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైంది భారత్. 2026 నుంచి 28 వరకు ఈ పదవిలో భారత్ కొనసాగనుంది. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ చారిత్రక విజయంపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ హర్షం వ్యక్తం చేశారు. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పరిరక్షణలో భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా మద్దతు పలకటం భారత్పై ఉంచిన నమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో మద్దతు తెలిపిన సభ్య దేశాలన్నింటికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పదవీ కాలంలో మానవ హక్కుల పరిరక్షణ లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణతో పాటు వాటి ఉల్లంఘనలపై సమీక్ష జరపటంలో మానవ హక్కుల మండలి అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై భారత్ మరో కీలక దౌత్య విజయాన్ని సొంతం చేసుకుంది.